చూడండి ఫస్ట్ టైం అయితే ఇలా అయ్యింది, ఎందుకో మరి తెలియదు. క్లాత్ అనేది ఇందులో ఇరికిపోయింది. నేను అనేది సెట్ చేస్తాను. ఇలా అయితే చేశాను. చాలా కింద ఇరుకిరుకుగా ఉంటుంది, చెయ్యి కూడా పోదు, ఇప్పి సెట్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇది తీస్తాను, అస్సలు రావట్లేదు చూడండి. లేదంటే మామూలుగా మనం క్లీన్ చేసేటప్పుడు వచ్చేస్తుంది. కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఈ మధ్యలో క్లీన్ చేయలేను నేను. కింద అనేది ఇలా ఇరికింది చూడండి. చూడండి థ్రెడ్స్ మొత్తం చూడండి ఎంత అట్టగట్టిపోయాయో. జరీ ఎక్కువ వాడితే ఇదే అవుతుంది ప్రాబ్లం. కాకపోతే జరీ వేస్తేనే వర్క్ లుక్ ఉంటుందని జరీ గోల్డ్ వేస్తాను. చూడండి మొత్తం అయితే ఇరికింది బాగా. అందులో చూడండి కట్ చేయాలి, సెట్ చేయాలి. ఇది మొత్తం తీసి కింద నుంచి కట్ చేయండి. కింద కూర్చోండి దిబ్బ దగ్గర. చూడండి ఫుల్ జామ్ అయిపోయింది కింద అయితే. నాకైతే ఫస్ట్ టైం 1.5 year అవుతుంది మిషన్ తీసుకొని. ఫస్ట్ టైం అయితే ఈ ప్రాబ్లం అయింది. ఇప్పుడు అయితే ఈ ప్రాబ్లం అనేది రాలేదు. ఈ మధ్యలో ఎక్కువ నేను జరిగే పెట్టాను, అందు గురించి ఇవి ఇలా అవ్వచ్చు. హెవీ వర్క్లో కూడా జరీ యూజ్ చేశాను కదా. చూడండి చాలా ఇరుక్కుపోయింది. చూడండి క్లాత్ అనేది చినుగుతుంది. నేను కాస్త చినగకుండా మనకు ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసాం కదా, అది క్లాంప్ అనేది 2 క్లాంపులు తీసేసి క్లాత్ అనేది ఇలాగే పెట్టేసి ఇదైతే సెట్ చేస్తున్నాను. మళ్ళీ నార్మల్గా వర్క్ అయితే ఇంత అయిపోయింది చూడండి. కాస్త అయితే అయిపోతుంది బ్యాక్. చూడండి ఈ లాస్ట్ కార్నర్కి మనకు అనేది కొంచెం డ్యామేజ్ అయింది. నేను ఎక్కువనే పెట్టాను షోల్డర్ పైన 1 inch అంతా. 1 inch అంత ఎంత అవసరమో అంత ఎక్కువ పెట్టాను. అది కటింగ్లో వెళ్ళిపోతుంది, మనకి ఏ ప్రాబ్లం లేదు ఇలా అయినా కానీ. చూడండి ఇలాంటి బ్రష్ తోటే మనకు క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఫస్ట్ టైం అండి ఇలా, ఎప్పుడు కాలేదు మిషన్ తీసుకున్నప్పటి నుంచి. నేను ఎప్పుడు క్లీన్ చేస్తుంటాను కానీ ఈసారి కొంచెం టైం దొరకక. చూడండి ఇప్పుడు మళ్ళీ అది ఫిట్ చేసి ఎలా ఉందో అలా ఫ్రేమ్ సెట్ చేసి వేయాలి వర్క్ అయితే. చూడండి చాలా ఇదైతే మనకు కింద సెటిల్ బాక్స్ దగ్గర చాలా టైం పడుతుంది పెట్టాలంటే, కూర్చోదు సరిగ్గా. నాకు వర్క్ అయితే ఇంతకే ఆగిపోయింది చూడండి. చూడండి టోటల్గా అయితే ఇది క్లియర్ చేసినాం, మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడైతే దీనికి మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి కాస్త రిస్క్ అవుతుంది ఇలాంటివి చేయాలంటే, ఎందుకంటే మాకు మళ్ళీ టైం లేదు వేరే క్లాత్ పెట్టడానికి కూడా. దీనికే నేను సెట్ చేస్తాను, ఎందుకంటే సైజ్ కంటే 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను కదా, అంత అనేది కొంచెం చూడండి డ్యామేజ్ ఏం కాలేదు.
జస్ట్ ఇట్లా ఓల్లాగా పడింది. సో నేను దీనికే సెట్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే పైన ఇది ఫిట్టింగ్ చేయొద్దు, మనము ఈ లాస్ట్ కార్నర్ది సెట్ చేయాలి. ఇప్పుడు మనకు అనేది ఇది ఎలా పడుతుందో అనేది కూడా ఐడియా ఉండదు, సెట్ చేయాలి. ఎందుకంటే కొంచెం క్లాత్ అటు ఇటు అయినా కానీ మనకు కొంచెం సెట్ కాదు కదా. చూద్దాం, కొంచెం ముందుకు వెళ్ళిపోయి స్టార్ట్ చేయాలి. బ్యాక్ వెళ్తే మళ్ళీ ఆ చినిగిన సైడ్ పడుతుంది వర్క్ అనేది. థ్రెడ్ ఎక్కించుకోవాలి. చూడండి, ఇప్పుడు వర్క్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ పడుతుందా, కొంచెం అటు ఇటు క్లాత్ అనేది జరిగితే మిస్ అవుతుందో చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. చూడండి, జరిగిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళే వరకు చూద్దాం. జరగలేదండి, జరిగాను అనుకున్నాను. చూడండి, జరగలేదు. మనకి ఇలా చేస్తేనే బెస్ట్. మొత్తం ఫ్రేమ్ తీసేసి పాడైపోయింది అని తీసే అవసరం ఏం లేదు. అయితే ఇక్కడ వరకు చినిగింది కదా, నేను ఇంకొక కొంచెం బ్యాక్ వెళ్ళి వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇంకాస్త కూడా బ్యాక్ వెళ్తాను. ఇంకాస్త బ్యాక్ వెళ్తే కూడా మనకి ఇక్కడ నుంచి వర్క్ అనేది పడుతుంది. చూడండి, ఇంకొక కొంచెం కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఒకసారి కస్టమర్స్ది బ్లౌజ్ సైజ్ అనేది చూసుకుంటాను. చూడండి, అవసరం లేదు మనకి. ఎగ్జాక్ట్గా మనకు డ్యామేజ్ ఎక్కడ వరకు అయిందో అక్కడ వరకు కటింగ్ అయితే వెళ్ళిపోతుంది. ఇది సైజెస్ తగ్గించవచ్చు, కాకపోతే మేము ఎందుకు తగ్గామంటే డిజైన్ సైజెస్ అనేది తగ్గిపోతాయి. ఫ్లవర్స్ చిన్నగా అవ్వడం అలా అవుతాయి. కొంచెం 1 ఇంచ్ 2 ఇంచ్ మనకు పైన కటింగ్ అయినా అయిపోతుంది, కానీ డిజైన్ అనేది చిన్నగా వస్తుంది. అందు గురించే మేము ఇలా నెక్ కొంచెం పెద్దగా పెట్టి వేస్తాము. జరీ తెగుతుంది కూడా చాలా, కాకపోతే కొంచెం మనం చూసారు కదా, ఏమాత్రం పాడవ్వలేదు. వర్క్ అయితే నీట్గా కంప్లీట్ అయిపోతుంది. చెప్పేది ఏంటంటే, మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా అయినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం క్లాత్ అనేది కట్ కాకుండా మెల్లిగా ఈ క్లాంప్లు అనేది తీసేసి మనకి ఎక్కడైతే డ్యామేజ్ అయ్యిందో అక్కడ వరకు మామూలుగా ఇట్లా తీసేసి సిజర్ తోటి కటింగ్ చేసి నార్మల్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అయితే వేస్ట్ కాదు, వర్క్ కూడా మనకు వేస్ట్ కాదు, చాలా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి, హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓకే, బాయ్ మై ఫ్యామిలీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.